అండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఛాలెంజెస్ యాక్చువల్ అవును. గా చాలానే టాప్ 3 ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అంటే ఉద్యోగం చేయాలి, తర్వాత ఇల్లు చూసుకోవాలి. యాజ్ అన్ ఎమర్జింగ్ ఉమెన్ లీడర్ మనము నెట్వర్కింగ్ ఈవెంట్స్ కానీ, హ్యాపీ అవర్స్ కానీ, ఇంకేమైనా మీటప్స్ అటెండ్ మనకి బిఫోర్ హ్యావింగ్ కిడ్స్ జస్ట్ ఓన్లీ కపుల్ గానీ లేకపోతే ఇండివిజువల్ సింగిల్ గా ఉన్నప్పుడు ఎంతో టైం ఉండేది కాబట్టి అలాంటి వాటి ఉండేది. కానీ ఆఫ్ కోర్స్ యాజ్ అ న్యూ మామ్ ఇప్పుడు ఒక మదర్ గా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కానీ కిడ్ సేఫ్టీ ఇలాంటివన్నీ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇవాళకి ఇది ప్రయారిటీయా కాదా, సో ఇది ఇప్పుడు ప్రయారిటీ కాదా, ఆస్కింగ్ క్వశ్చన్స్. అంటే నా నా పర్సనల్ ఇంట్రెస్ట్ వర్సెస్ ఫ్యామిలీ ఆర్ ద ఎక్కువ మోర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అలాంటివి ప్రయారిటైజింగ్ క్వశ్చన్స్. సో అందుకని దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్ ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటే మనం ఎంత చేసినా కూడా ఇంకా చాలదేమో, ఇది సరిపోదేమో అని ఒక హై బార్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. అంటే ఏషియన్స్ అనో లేకపోతే మనం చిన్నప్పటి నుంచి అలా ఎక్కువ సాధించి ఇలా మనకి అనిపిస్తుంది. బట్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది మాత్రం డెఫినెట్లీ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ మాత్రం ఎంత సాధించినా కూడా మేబీ ఇంకా చేయొచ్చేమో. అండ్ ఇంకోటి ఫైన్ యాక్సెస్ టు మెంటర్షిప్. సారీ ప్లీజ్ కట్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. యాక్సెస్ టు మెంటర్షిప్ అంటే ఎంతో మంది మెంటర్స్ కానీ క్వాలిటీ మెంటర్ అనే వాళ్ళు ఆర్ ఒక స్పాన్సర్ అనే వాళ్ళని వెతుక్కుని మన గ్రోత్ కి అడ్వకేట్ ఆర్ మన గ్రోత్ ని సపోర్ట్ చేసే ఒక పర్సన్. అవునండి. ఎంతైనా కొంచెం సాటిస్ఫాక్షన్ మనకి, మనం హార్డ్ వర్క్ చేసి ఆ పొజిషన్ కి వెళ్ళామా, లక్ ద్వారా ఆ పొజిషన్ కి వెళ్ళామా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ పొజిషన్ లో ఒకటి వాట్ నెక్స్ట్ అనే రాదర్ దాన్ ఓకే నేను ఇక్కడికి ఎలా వచ్చాను యాక్చువల్ గా. బట్ అన్ఫార్చునేట్లీ మైండ్ లో అలాంటివి తిరుగుతాయి.